అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడులలో ఇరాన్ దేశపు అత్యున్నత నాయకుడు సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఇరాన్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేస్తూ ఖోమ్ నగరంలోని జామ్ఖరన్ మసీదుపై ప్రతీకారపు ఎర్ర జెండాను ఎగురవేశారు. ఇరాన్ షియా సాంప్రదాయంలో ఈ ఎర్ర జెండాకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. అన్యాయంగా రక్తం చెందినప్పుడు ఆ రక్తానికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పడానికి దీన్ని ఎగురవేస్తారు. ఇది యుద్ధానికి బహిరంగ ప్రకటన లాంటిది. ఈ సంఘటన తరువాత ఇరాన్ లోని అనేక నగరాల్లో పెద్ద పెద్ద పేలుళ్లు సంభవించాయి. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఈ మంటలు కేవలం ఇరాన్ కే పరిమితం కాలేదు, మిడిల్ ఈస్ట్ లోని అనేక దేశాలకు విస్తరించాయి. అమెరికా దౌత్య కార్యాలయాల దగ్గర కూడా డ్రోన్ మరియు క్షిపణి దాడులు జరిగాయి. ఒక దేశపు సుప్రీం లీడర్ ను చంపడం అంటే ఆ దేశంతో నేరుగా యుద్ధాన్ని ప్రకటించడమే. ఇప్పుడు ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ప్రపంచ దేశాలన్నీ సంయమనం పాటించాలని కోరుతున్న పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపిస్తోంది. ఈ పరిణామాలు నిజంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారా? ఈ భయంకరమైన ఉద్రిక్తత ఎక్కడికి దారి తీస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.